రోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందుగా సో మనకి ఆల్రెడీ మన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం జాబ్స్ సంబంధించి ఫ్రీ కోచింగ్ కూడా మీకు స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి క్లాసెస్ ఆల్మోస్ట్ హిస్టరీ క్లాసెస్ కూడా మనకి కంప్లీట్ అవుతున్నాయి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మీకు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. దానికి సంబంధించి క్లాసెస్ మీకు అవైలబుల్ ఉన్నాయి బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే ప్లేలిస్ట్లో మొత్తం క్లాసెస్ మీకు ఉంటాయి. అండ్ మెయిన్గా మనం చూస్తుంటే రిమైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టుమారో ఆన్వర్డ్స్ మనకి పాలిటీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ రోజు నుంచి మనకి జనరల్ సైన్స్ క్లాసెస్ కూడా మన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్, సో బైఫర్కేషన్ కానీ అండ్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. సో డెఫినెట్లీ దీని గురించి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. అండ్ వీటికి సంబంధించి ప్రతి ఒక్క క్లాసెస్ సంబంధించి పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా డౌన్లోడింగ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. రైట్, సో దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో దీన్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు అప్ టు టైం రావడం జరుగుతుంది. రైట్, సో ఈరోజు ముఖ్యంగా మనం వచ్చేసి డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్, సో ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది అండ్ ఆర్టికల్ 35A కూడా రద్దు అయిపోవడం జరిగింది. సో వీటి స్థానంలో మనకి ఇక నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతుందో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేశారు. సో రెండుగా డివైడ్ చేసి ఇక్కడ లడాక్ ప్రాంతం ఏదైతుందో దీన్ని శాసనసభ లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. అండ్ జమ్మూ కాశ్మీర్ని వచ్చేసి శాసనసభ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా వచ్చేసి లడాఖ్ని కానీ మనం తీసుకుంటే లడాక్ వచ్చేసి చండీగఢ్ ఎలాగైతే మనకి ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంలో ఉందో అలాగే లడాఖ్ని చేయడం జరిగింది. అండ్ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీకి అయితే ఏ విధంగా ప్రస్తుతం ఇది కేంద్రపాలిత ప్రాంతం అండ్ దానికి ఏ విధంగా అయితే శాసనసభ ఉందో అదే విధంగా దాన్ని చేయడం జరిగింది. అండ్ క్లియర్గా మనం ఈ ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A వీటి గురించి అలాగే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టాన్ని కూడా బిల్లుని కూడా ప్రవేశపెట్టడం జరిగింది 2019. సో వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. రైట్ గైస్, అండ్ ఆర్టికల్ 370 ఏంటి, ఆర్టికల్ 35A ఏంటి, సో వీటిని ఇప్పుడు ఎందుకు రద్దు చేశారు ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఆర్టికల్ 370 అధికరణని రద్దు చేయడం జరిగింది. రైట్, సో ఈ విధంగా ఇది జమ్మూ కాశ్మీర్ కనుక మనం తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఈ లడాక్ ప్రాంతం వచ్చేసి దీన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా అలాగే ఈ కాశ్మీర్ని జమ్మూని రెంటిని కూడా కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో 370 అధికరణ రద్దు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఆర్టికల్ 35A కూడా రద్దు అయిపోయింది అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాస్త ఇప్పుడు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడడం జరిగింది. రైట్, సో ముందుగా ఈ ఆర్టికల్ 370 ఏ విధంగా వచ్చింది, ఆర్టికల్ 35A ఏ విధంగా తీసుకొచ్చారు అనేది కనుక మనం చూసినట్లయితే అక్టోబర్ 26, 1947 సంవత్సరంలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేసేందుకోసంగా రాజా హరిసింగ్ అంగీకరించడం జరిగింది. సో అయితే ఇందుకు సంబంధించి ఈ జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేయడం కోసంగా ఈ రాజా హరిసింగ్ నిబంధనలు కొన్ని షరతులు ఇతను పెట్టడం జరిగింది. సో ఈ షరతుల్ని మనం వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సైజ్ అంటాం. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సైజ్ అనేటువంటి ఒక ధ్రువపత్రం ద్వారా ఇతను ఈ షరతుల్ని మన భారత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సైజ్. రైట్, సో దీని ప్రకారంగా విదేశీ వ్యవహారాలు, సమాచారం అండ్ రక్షణ శాఖలకి సంబంధించి మాత్రమే మన భారత పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలు ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలవుతాయి అండ్ మిగతా ఎలాంటి చట్టం కూడా ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మన పార్లమెంట్ రూపొందించింది అప్లై కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసినట్లయితే మన భారతదేశంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు. సో ఈ 10% రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగంలో దానికి సంబంధించి ప్రత్యేకంగా దాన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత అది మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా అప్లై అయింది. బట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అప్లై అవ్వలేదు. ఎందుకంటే ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇది అప్లై అవ్వాలంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభ ముందుగా దీనికి అనుమతించవలసి ఉంటుంది. సో ఆ శాసనసభ అనుమతించిన తర్వాత సో ఇది అప్లై అవుతుంది. సో ఈ విధంగా కేవలం విదేశీ వ్యవహారాలు, సమాచారం అండ్ రక్షణ శాఖలకి సంబంధించినటువంటి పార్లమెంటు రూపొందించేటువంటి చట్టాలు తప్ప ఇంకేవి కూడా ఈ ఆర్టికల్ 370 ఏదైతే దీని ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అప్లై కావు. రైట్, సో ఇలాంటి షరతుల్ని ఇక్కడ రాజా హరిసింగ్ పెట్టడం జరిగింది. సో దానికి మన భారత ప్రభుత్వం ఇక్కడ అంగీకరించింది. తర్వాత అక్టోబర్ 17, 1949 సంవత్సరంగా మనం వచ్చినట్లయితే భారత రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుడు అయినటువంటి అలాగే తొలి స్వతంత్ర భారత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి గోపాలస్వామి అయ్యంగార్ ఈ కాశ్మీర్ వ్యవహారాల్లో
బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇతను వచ్చేసి ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీన్ని దృఢపరచడం కోసంగా ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ఈ 370కి భారత రాజ్యాంగంలో చోటు కల్పించడం జరిగింది. రైట్. సో ఈ విధంగా తాత్కాలిక నిబంధన అని చెప్పేసి దీన్ని పేర్కొన్నారు. సో దీనికి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ కూడా ఆమోదం అనేది తప్పనిసరి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. రైట్. సో ఇక్కడ ఏమని పేర్కొన్నారు, ఆర్టికల్ 370 అనేది మన భారత రాజ్యాంగంలో తాత్కాలిక నిబంధన అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అండ్ దీనికి రాజ్యాంగ సభ కూడా ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. సో ఈ విధంగా అక్టోబర్ 17, 1949 తెలపడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దీని ప్రకారంగా మనం చూసినట్టే మన భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రం వర్తించదు. సో మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి తప్ప మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా అప్లై అవుతుంది. బట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి మాత్రం అప్లై అవ్వదు ఆర్టికల్ 370 ప్రకారంగా. అండ్ ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సొంత రాజ్యాంగం ఉండొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెబుతుంది. సో దీంట్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సొంత రాజ్యాంగం కూడా ఉంది. అండ్ తన ప్రత్యేక రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ రచించి కేంద్ర రాష్ట్రాల అధికారాన్ని అందులో విస్పష్టం చేయాలని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. రైట్. సో ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తనకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు. సో దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ దాన్ని రచిస్తుంది. దాంట్లో ఈ కేంద్రానికి అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉండవలసిన అధికారులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. సో ఈ విధంగా విదేశీ వ్యవహారాలు, సమాచార, రక్షణ శాఖలకి సంబంధించి చట్టాల్ని రూపొందించేటువంటి హక్కు దీంట్లో పార్లమెంట్కి ఉంటుంది. సో ఇవి తప్ప మిగతా ఏ విషయాల్లో అయినా సరే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించే విధంగా ఏదన్నా ఒక చట్టాన్ని తీసుకురావాలంటే ముందుగా మనం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభని ఆమోదించి అక్కడ అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 370 ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని 2019 జూలై 5వ తేదీన రద్దు చేయడం జరిగింది. సో దీంతో ఇవన్నీ కూడా మన భారతదేశంలో రద్దయిపోవడం జరిగింది. రైట్. సో అలాగే నెక్స్ట్ 1950 నుంచి 1954 మధ్య ఏం జరిగింది. రైట్. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క రాజ్యాంగ సభ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ సభ భారత ప్రభుత్వాల మధ్య ఇక్కడ కొన్ని దఫాలు చర్చలు నిర్వహించడం జరిగింది. సో ఈ చర్చలకి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇక్కడ వెలువడడం జరిగింది. అండ్ 370వ అధికరణ ఏదైతే ఉందో దీన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి తొలి ఉత్తర్వుని కూడా ఇక్కడ లాంఛనంగా జారీ చేయడం జరిగింది. అయితే వీటన్నింటిలో కూడా 1954 మే 14న వెలువడినటువంటి ఉత్తర్వు అత్యంత కీలకమైనటువంటి ఉత్తర్వుగా మనం చెప్పుకోవచ్చు. అదే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 35A. రైట్. సో ఆర్టికల్ 35Aని 1954 మే 14న మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ ఏం చెబుతుంది, ఆర్టికల్ 35A ఏం చెబుతుంది. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వాసులు తప్ప ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎవరు కూడా సొంత నివాసాన్ని ఏర్పరచుకోకూడదు. అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు తప్ప బయట వారు ఎవరు కూడా అక్కడ ఆస్తుల్ని కొనకూడదు, అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరకూడదు. అండ్ అక్కడ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉపకార వేతనాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఎవరు పొందేదానికి అర్హత లేదు ఆర్టికల్ 35A ప్రకారంగా. రైట్. సో ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాశ్వత నివాసులు ఎవరు అనేటువంటి దాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభే ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. రైట్. సో అలాగే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాశ్వత నివాసులు ఎవరు అండ్ వారికి ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు ఏమిటి, వీటన్నిటిని నిర్ణయించేటువంటి హక్కు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభకే ఉంటుంది. అండ్ ఇతర రాష్ట్ర వాసులు భారత పౌరసత్వం, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు ఇక్కడ వర్తిస్తాయి. రైట్. సో ఇతర రాష్ట్ర వాసులు ఎవరైతే వారికి భారత పౌరసత్వం అలాగే రాజ్యాంగం ప్రసాదించినటువంటి పౌర హక్కులు ఇక్కడ ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. అండ్ ఇతర ప్రాంతాల వారు జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది ఉండదు. అండ్ భూములు కానీ ఆస్తులు కానీ సమకూర్చుకోవడం అండ్ ఇదేది కూడా ఇక్కడ కుదరదు. అండ్ ఇతర ప్రాంతాల వారు అక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఉపకార వేతనాలు ఇవన్నీ కూడా కానీ పొందేదానికి
వీలు లేదని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 35A చెబుతుంది, రైట్. సో ఈ విధంగా రాష్ట్ర శాసనసభ మనం చూసినట్లయితే పర్టికులర్ గా మన భారతదేశంలో ఏ రాష్ట్రం యొక్క శాసనసభ కాల పరిమితి అయినా మాక్సిమం 5 years ఉంటుంది. బట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాసనసభ యొక్క కాల పరిమితి 6 సంవత్సరాలు ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా ఇది రద్దయిపోవడం జరిగింది దీని ప్రకారంగా. అండ్ యుద్ధం కానీ విదేశీ దురాక్రమణ సమయంలో మాత్రమే మనం జమ్మూ కాశ్మీర్లో ఈ కేంద్రం అత్యవసర పరిస్థితిని విధించేదానికి అవకాశం ఉంటుంది, రైట్. సో ఎమర్జెన్సీ విధించేదానికి వీలుంటుంది. సో ఈ సమయాల్లో కప్పడ్డాయి యుద్ధంలో కాకుండా విదేశీ దురాక్రమణ సమయంలో కాకుండా మరి ఏ సమయంలో కూడా మనం జమ్మూ కాశ్మీర్లో అత్యవసర పరిస్థితి విధించేదానికి అధికారం మన భారత ప్రభుత్వానికి లేదు. సో దీనికి సంబంధించి అక్కడ విధించాలన్నా కూడా మనం ముందుగా ఏం చేయాలి, ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభ పర్మిషన్ తీసుకొని అప్పుడు వాళ్ళు ఆమోదిస్తే మాత్రమే మనం విధించడం జరుగుతుంది, రైట్. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క రాజ్యాంగ సభ ఆమోదం లేకుండా ఆర్టికల్ 370ని మనం రద్దు చేయకూడదని చెప్పేసి ఇక్కడ మన సుప్రీంకోర్టు కూడా దీంట్లో తెలపడం జరిగింది. బట్ ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క రాజ్యాంగ సభ ఏదైతే ఉందో ఇది 1956లోనే రద్దయిపోయింది. ఎస్టర్డే మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రాజ్యాంగ సభ బదులుగా ఆ రాష్ట్ర శాసన సభని తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. సో పర్టికులర్ గా మనం ఇప్పుడు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క రాజ్యాంగ సభ లేదు, అది రద్దయిపోయింది. అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతం శాసనసభ కూడా లేదు అండ్ దీంట్లో రాష్ట్రపతి పాలన ఉంది. సో ఈ విధంగా ఆర్టికల్ 370ని ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. అలాగే తర్వాత 1956 నవంబర్ 17న ఏం జరిగిందంటే ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలా వద్దా అన్నటువంటి విషయం మీద నిర్ణయించకుండానే ఈ రాజ్యాంగ సభ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క రాజ్యాంగ సభ అనేది రద్దయిపోవడం జరిగింది, రైట్. సో దీంతో ఆర్టికల్ ని భారత రాజ్యాంగంలో శాశ్వత అంతర్భాగంగానే ప్రస్తుతం మనం భావిస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ని రద్దు చేయడం జరిగింది. అండ్ ఈ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ ఆమోదం లేకుండా ఆర్టికల్ 370ని రద్దు చేయకూడదని చెప్పేసి రాజ్యాంగం స్పష్టంగా మనకి చెబుతుంది. ఇది రాజ్యాంగంలో శాశ్వత అంతర్భాగమే అని చెప్పేసి ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ సంతోష్ గుప్తా కేసులో కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది, రైట్. సో బట్ ఇప్పుడు ఈ రాష్ట్రపతి విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏం చెప్పారు, ఈ ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలంటే యాక్చువల్ గా రాజ్యాంగ సభ ఆమోదం ఉండాలి, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ ఆమోదం. సో ఇక్కడ రాజ్యాంగ సభ అనేది రద్దయిపోయింది కాబట్టి సో దీని స్థానంలో రాష్ట్ర శాసనసభని తీసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, రైట్. సో అలాగే అసలు ఆర్టికల్ 370 ఓవరాల్ గా ఏం చెప్తుంది, రైట్. సో ఆర్టికల్ 370ని మన భారత రాజ్యాంగంలో 21వ పార్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. 21వ భాగంలో ఆర్టికల్ 370 ఉంటుంది మన భారత రాజ్యాంగంలో. సో దీన్ని రూపొందించింది వచ్చేసి షేక్ అబ్దుల్లా 1947వ సంవత్సరంలో ఈ ఆర్టికల్ 370ని రూపొందించడం జరిగింది. ఈ షేక్ అబ్దుల్లా వచ్చేసి 1947 ఈ టైంలో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క ప్రధానమంత్రి, రైట్. సో ది ఆర్టికల్ డీల్స్ విత్ టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ సోషల్ ప్రొవిజన్స్ and is the temporary provisions that commits to providing social autonomous status to the Indian state Jammu and Kashmir, right. So ఇది టెంపరరీ ప్రొవిజన్, ఇది టెంపరరీ ఆర్టికల్ మాత్రమే అప్పటి ప్రకారంగా. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క రాజ్యాంగ సభ ఈ ఆర్టికల్ ని రద్దు చేయకుండానే అది రద్దయిపోవడం జరిగింది. సో అందువల్ల ఇది పర్మనెంట్ గా మన భారత రాజ్యాంగంలో ఉండిపోవడం జరిగింది. సో దీని ప్రకారంగా ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. సో స్వయం ప్రతిపత్తి అంటే దీనికి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అండ్ దీనికి ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సపరేట్ గా సిటిజన్షిప్ ఉంటుంది మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ ప్రకారంగా. అండ్ వీరికి వచ్చేసి పర్టికులర్ గా ఇక్కడ ఫ్లాగ్ కూడా సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది మన భారతదేశం యొక్క ఫ్లాగ్ కాకుండా. సో ఈ విధంగా స్వయం ప్రతిపత్తి వారికి కల్పించడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు ది ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్ డోంట్ కమ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ అప్లై టు ఆల్ స్టేట్స్, రైట్. సో మన భారత దేశంలో మన భారత రాజ్యాంగం అందరికీ అప్లై అయ్యేటువంటి ఆర్టికల్ లాస్ ఏవైతున్నాయో వాటి కిందకి దీని ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రాదు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే 1965వ సంవత్సరం వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏ విధంగా ఉండేదంటే ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ బదులుగా సదాత్ ఈ రియాసత్ అనేటువంటి పదవి ఉండేది. సదార్ ఈ రియాసత్ అనేటువంటి పదవి గవర్నర్ బదులుగా ఉండేది. అలాగే చీఫ్ మినిస్టర్ బదులుగా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు, రైట్. సో ఈ విధంగా ఉండేది. డిఫరెంట్ గా మన భారతదేశంలో కంటే కూడా ఇక్కడ డిఫరెంట్ గా ఉండేది ఎందుకంటే ఈ ఆర్టికల్ 370 ప్రకారంగా, రైట్. సో అలాగే ఈ ఆర్టికల్ 370 ప్రకారంగా మనం చూస్తుంటే మన భారత పార్లమెంటు డిఫెన్స్, కమ్యూనికేషన్స్, ఫినాన్స్, ఫారిన్ అఫైర్స్
వీటికి సంబంధించి తప్ప ఇంకా దేనికి సంబంధించి కూడా ఇది లాస్ ని రూపొందించడానికి అవకాశం లేదు. సో ఈ డిఫెన్స్, కమ్యూనికేషన్స్, ఫినాన్స్, ఫారిన్ అఫైర్స్ సంబంధించి తప్ప దేనికి సంబంధించి ఒక లాని మన భారత పార్లమెంటు రూపొందించాలన్నా ముందుగా దాన్ని రూపొందించడానికి ఆ రాష్ట్రం యొక్క శాసనసభ ఆమోదం తీసుకొని అప్పుడు మాత్రమే రూపొందించవలసి ఉంటుంది, రైట్. సో యాజ్ ఎ రిజల్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్స్ లివ్ అండర్ ది సపరేట్ అంబ్రెల్లా ఆఫ్ లాస్ యాజ్ కంపేర్ టు అదర్ ఇండియన్స్, రైట్. సో మిగతా 28 రాష్ట్రాలు కానీ అండ్ 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి మన భారత పార్లమెంట్ రూపొందించినటువంటి లాస్ కింద ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం మాత్రం దీని కిందకి రాదు. అండ్ ది అదర్ లాస్ ఇంక్లూడ్స్ దోస్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్, సిటిజన్షిప్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ, రైట్. సో ఈ విధంగా డ్యూ టు దిస్ an emergency can be declared the central government under the state war on any external aggression. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే స్టేట్ వార్ కానీ లేదంటే ఎనీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ ఈ 2 సమయాల్లో మాత్రమే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించేదానికి అవకాశం ఉంటుంది. సో మిగతా ఏ టైంలో కూడా ఇక్కడ అవకాశం అనేది ఉండదు, రైట్. సో టోటల్ మనకి అక్కడ డిస్కస్ చేసుకున్నటువంటి ఇంగ్లీష్ ఏదైతుందో సో ఇది టోటల్ ఇది ఇంగ్లీష్లో మీకు ఇక్కడ ఉంది. సో టోటల్ ట్రాన్స్లేషన్ తెలుగులో ఇచ్చాం. సో ప్లీజ్ రీడ్ దిస్, రైట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 35A ఏం చెప్తుంది, రైట్. సో 35A కూడా మనకి ఇంపార్టెంట్. 35A ప్రకారంగా మనం చూసినట్లయితే ఇది మన భారత రాజ్యాంగంలో ఇది 35A ఉంది. సో దీని ప్రకారంగా మనం ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మన భారతదేశంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల వారు ఇక్కడ వెళ్ళి అక్కడ ఎలాంటి ఆస్తులు కూడా కొనుక్కోకూడదు, ఎలాంటి స్థిర నివాసం కూడా ఏర్పరచుకోకూడదు, రైట్. సో ఒక వ్యక్తి ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క వాసి అని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తారంటే ఆ రాష్ట్రం యొక్క శాసనసభ నిర్ణయించడం జరుగుతుంది. సో ఆ నిర్ణయించిన దాని ప్రకారంగా వారికి సంబంధించి హక్కులన్నీ కల్పించడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 35A ప్రకారంగా ముఖ్యంగా వచ్చేసి who is the permanent residency in the state, right. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాశ్వత నివాసి ఎవరు అనే దాన్ని నిర్ణయించేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభ దీన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ 1954 ఇండియన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ issued constitution application to Jammu and Kashmir Act 1954 under which article 35A was introduced, right. So 1954 లో ఈ విధంగా 35A ఆర్టికల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా పర్మనెంట్ రెసిడెంట్ ఎవరైతే ఉంటారో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో సో వాళ్ళు వచ్చేసి అట్లీస్ట్ 10 years ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉండాలి. అండ్ మెయిన్ గా వచ్చేసి లాఫుల్లీ అక్వైర్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, రైట్. సో ఈ విధంగా ఏర్పరచుకోవాలి. సో మెయిన్ గా వచ్చేసి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ అండ్ మెయిన్ గా మనం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో దీనికి సంబంధించి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ముఖ్యంగా అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం కానీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో వీళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే వీటిని పొందడం కానీ సో ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉన్నవారు మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో శాశ్వత పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం శాసనసభ నిర్ణయించిన దాన్ని బట్టి వారికి మాత్రమే అప్లై అవ్వడం జరిగింది. పక్క రాష్ట్రాల్లో వారు ఎవరు కూడా ఆ రాష్ట్రంకి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోకూడదు అండ్ అక్కడ ఆస్తులు కొనుగోలు చేయకూడదు, అక్కడ ప్రభుత్వ పథకాలని పొందకూడదు అండ్ అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరకూడదు. ఇలాంటి నిబంధనలు ఉంటాయి ఈ ఆర్టికల్ 35A ప్రకారంగా. ఇప్పుడు దీన్ని కూడా మన భారత పార్లమెంటు రద్దు చేయడం జరిగింది. సో ఇకపైన దీన్ని రద్దు చేశారు కాబట్టి ఇకపైన ఎవరైనా సరే అన్ని రాష్ట్రాల్లో లాగానే అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో లాగానే ఈ జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్ళి అక్కడ కూడా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ ప్రభుత్వ పథకాలు కూడా పొందవచ్చు, ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందవచ్చు అండ్ అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు. సో ఈ విధంగా ఇవి తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ ఓవరాల్ వచ్చేసి మనకి తెలుగులో ట్రాన్స్లేట్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 35A ఏం చెప్తుంది అనేది. సో ప్లీజ్ రీడ్ దిస్, రైట్. సో ఓవరాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ గా ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏదైతుందో నిన్న పార్లమెంట్ లో సో ఈ జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. అండ్ దీంతో ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అనేది రద్దు అయిపోవడం జరిగింది. అండ్ దీనికి ఎలాంటి సెపరేట్ అధికారాలు కూడా లేవు, ఇవన్నీ కూడా రద్దు అయిపోవడం జరిగింది. అండ్ మన భారత రాజ్యాంగంలో నిబంధనలన్నీ కూడా సంపూర్ణంగా ఆ రాష్ట్రానికి వర్తింపజేసేటువంటి వీళ్ళని ఇప్పుడు కల్పించడం జరిగింది. సో మన భారత రాజ్యాంగం ప్రకారంగా మన భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటి వరకు ఏ విధంగా అయితే నిబంధనలు మొత్తం అప్లై అవుతున్నాయో అదే విధంగా ఇకపైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా అప్లై అవ్వడం జరుగుతుంది, రైట్. సో జమ్మూ కాశ్మీర్ లో స్థానికతని నిర్వచించడానికి వారికి ప్రత్యేక హక్కులు కల్పించడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చినటువంటి ఆర్టికల్ 35 ఏదైతే ఉందో ఈ 35A అధికరణం ఏదైతే ఉందో దీన్ని కూడా ఇప్పుడు రద్దు చేయడం జరిగింది, రైట్.
అండ్ ఈ ఆ రాష్ట్రానికి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని లడాఖ్ను వచ్చేసి ఇక్కడ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, అలాగే జమ్మూ కాశ్మీర్ వచ్చేసి మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ఇప్పుడు విడదీయడం జరిగింది. సో దీంతో జమ్మూ కాశ్మీర్ వచ్చేసి శాసనసభ కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా, అండ్ లదాఖ్ వచ్చేసి శాసనసభ లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా విడిపోవడం జరుగుతుంది. రైట్. సో దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు 2019 కూడా ఎస్టర్డే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అండ్ దీన్ని ఈ రోజు లోక్సభలో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది, పాస్ చేయడం జరుగుతుంది. రైట్. సో ముఖ్యంగా ఈ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి శాసనసభ కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం, అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ ఏదైతే ఉందో దీని తరహాలో ఇకపైన జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. అండ్ లద్దాఖ్ వచ్చేసి శాసనసభ లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతం, అంటే ప్రస్తుతం చండీగఢ్ ఏ విధంగా అయితే ఉందో మన భారతదేశంలో అదే తరహాలో నెక్స్ట్ నుంచి లడాక్ అనేది రావడం జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్ని ఇప్పుడు ఇది వచ్చేసి లదాఖ్ సో శాసనసభ లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా దీన్ని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి శాసనసభ కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్. సో ప్రస్తుతం ఇవి కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి, డయ్యూ అండ్ డామన్, దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు. సో ఈ 7తో పాటుగా ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ ఈ పునర్విభజన బిల్లుని లోక్సభలో ఆమోదించి దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత మరో 2 కేంద్ర పాలిత ప్రాంతాలు మన భారతదేశంలో చేరనున్నాయి, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్. సో దీంతో మన భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరుతుంది. అండ్ ఈ కాశ్మీర్ రాష్ట్రం మన 29 రాష్ట్రాల్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి సో రాష్ట్రాల సంఖ్య 28కి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ నుంచి మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. రైట్. సో ఇది ప్రస్తుతం మన భారతదేశంలో ఉంది. అండ్ ఇది మనకు ఆల్రెడీ తెలుసు పాక్ ఆక్రమిత కాశ్మీర్, అండ్ ఇది వచ్చేసి అక్సాచిన్ రీజియన్, అండ్ ఇది వచ్చేసి షియాచిన్, అండ్ మెయిన్గా ఇక్కడ చూసి ఇక్కడ చైనాకి పాక్ కట్టబెట్టినటువంటి ప్రాంతం ఇది మొత్తం కూడా. సో దీని గురించి మన బ్రెయిన్బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనం ఇదంతా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. పాకిస్తాన్ మన జమ్మూ కాశ్మీర్ని ఏ విధంగా ఆక్రమించుకుంది, చైనా ఏ విధంగా ఆక్రమించుకుంది, సో ఈ విధంగా సరిహద్దుల్ని ఇప్పుడు ఏ విధంగా ఆక్రమించుకున్నారు అనే దాని గురించి ఒక క్లాస్ కూడా మొత్తం వీడియో కూడా మన బ్రెయిన్బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో దానికి సంబంధించి ఈ క్లాస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో అది కూడా మీరు చూడండి, ఇది బాగా అర్థం అవడం జరుగుతుంది. రైట్. అండ్ అలాగే ఓవరాల్ గా మనం చూసినట్లయితే నెక్స్ట్ మన భారతదేశం యొక్క మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. సో దీంట్లో వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ ఏదైతుందో ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడుతుంది. లద్దాఖ్ వచ్చేసి మరో కేంద్ర పాలిత ప్రాంతం. సో ఈ విధంగా నెక్స్ట్ మన భారతదేశం యొక్క పొలిటికల్ మ్యాప్ అనేది మనకి ఉంటుంది. రైట్. సో ఓవరాల్ గా వచ్చేసి 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ మ్యాప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఏదైతే ఉందో ఈ జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు 2019ని నిన్న రాజ్యసభలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ 370 అధికరణం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం జరిగింది. సో ఈ రెండింటికి సంబంధించి ఒకేసారి రాజ్యసభ ముందు ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు, వాటిని ఆమోదించడం కూడా జరిగింది. అండ్ 370 రద్దుకి ప్రతిపాదించినటువంటి తీర్మానాల్ని ఇక్కడ మూజువాణి ఓటు పద్ధతిలో ఇక్కడ ఆమోదించడం జరిగింది. సో మూజువాణి ఓటు పద్ధతి ఏంటంటే ఏదన్నా ఒక బిల్లుని తీసుకొచ్చే ముందు ఆ బిల్లుకి సంబంధించి యాక్చువల్గా ఈ సభల్లో ఈ హౌసెస్ లో చర్చ జరపడం జరుగుతుంది. సో బట్ ఇక్కడ మూజువాణి ఓటు పద్ధతిలో ఏంటంటే ఆ బిల్లుకి సంబంధించి ఎలాంటి చర్చ కూడా జరపకుండా ఎవరైతే ఆ బిల్లుని ప్రతిపాదించిన తర్వాత ఆ బిల్లుకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని హ్యాండ్స్ రైజ్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో హ్యాండ్స్ రైజ్ చేసిన వారు ఎవరైతే దానికి అనుకూలంగా రైజ్ చేస్తారో వారిని కౌంట్ చేసి అప్పుడు ఈ బిల్లు పాస్ అయిందా లేదా అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ మూజువాణి ఓటు పద్ధతి ద్వారా ఈ జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకి మాత్రం ఈ రాజ్యసభలో 125 ఓట్లు అనుకూలంగా వచ్చాయి, 61 ఓట్లు వచ్చేసి వ్యతిరేకంగా రావడం జరిగింది. సో మెజారిటీ ఓట్స్ ఇక్కడ వచ్చాయి కాబట్టి సో ఈ జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఇప్పుడు రాజ్యసభలో పాస్ అయింది. సో ఇది ఈ రోజు ఆగస్టు 26, 2019 లోక్సభలో దీన్ని పాస్ చేయడం జరుగుతుంది. సో లోక్సభలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ స్పష్టంగా మెజారిటీ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా ఇది పాస్ అవుతుంది. సో నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఇది అవడం జరుగుతుంది. రైట్. సో ఓవరాల్ గా ఈ బిల్లుకి సపోర్ట్ చేసినటువంటి కాశ్మీర్ విభజన బిల్లు ఏదైతుందో దీనికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు మొత్తం ఇవ్వడం జరిగింది. అండ్ వ్యతిరేకించినటువంటి పార్టీలు ఇవి, అండ్ వాకౌట్ చేసినటువంటి పార్టీలు. రైట్. సో ఇక్కడ విభజనకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ, శివసేన, అకాలీదళ్, ఎల్జీపీ, అలాగే ఏఐడిఎంకే, బీజేడీ అండ్ బిఎస్పీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెరాస అండ్ తెలుగుదేశం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ఎస్టీఎఫ్, ఏజీపీ, ఆర్పిఐ, అలాగే
ఎన్పిఎఫ్. సో ఇవన్నీ కూడా ఈ కశ్మీర్ విభజన బిల్లు 2019కి మద్దతు ఇచ్చినటువంటి పొలిటికల్ పార్టీలు. అండ్ దీన్ని వ్యతిరేకించినటువంటి పొలిటికల్ పార్టీలు వచ్చేసి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే అండ్ ఆర్జేడి. అండ్ మెయిన్గా మనం చూసినట్లయితే ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎండిఎంకే ఇవి వచ్చేసి వ్యతిరేకించడం జరిగింది. అండ్ ఇక్కడ సభలోంచి వాకౌట్ చేసినటువంటి పార్టీలు జేడియు, ఎన్సిపి, తృణమూల్ కాంగ్రెస్ ఇవి వచ్చేసి వాకౌట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దీనికి పొలిటికల్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా శాంతి పద్ధతులు కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి నెక్స్ట్ రావడం జరుగుతుంది. మొత్తం కూడా దీన్ని తీసుకొచ్చిన తర్వాత 370 ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత అండ్ ప్రత్యేక రాజ్యాంగం అనేది మన భారతదేశంలో ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఇకపైన లేదు. అండ్ ఇతర రాష్ట్రాల మాదిరిగానే కేంద్ర చట్టాలు మొత్తం కూడా ఇకపైన జమ్మూ కాశ్మీర్లో కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రత్యేకంగా ఇకపైన జమ్మూ కాశ్మీర్కి జెండా అనేది ఉండదు. అండ్ ద్వంద్వ పౌరసత్వం కూడా రద్దయిపోవడం జరుగుతుంది. రైట్. సో మన భారతదేశంలో ఇప్పటి వరకు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నివసించేటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క పౌరసత్వం ఉంటుంది. అండ్ మన భారతదేశం యొక్క పౌరసత్వం కూడా ఉంటుంది. ఈ విధంగా ద్వంద్వ పౌరసత్వం ఈ కశ్మీర్ వాసులకి మాత్రమే ఉంటుంది. సో ఇకపైన ఇది రద్దయిపోతుంది. మన భారతదేశంలో కేవలం ఒకే ఒక పౌరసత్వం ఉంటుంది, అదే భారత పౌరసత్వం. అండ్ 360 అధికారుల కింద కేంద్రం ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇకపైన జమ్మూ కాశ్మీర్లో కూడా విధించవచ్చు. సో ఇంతకు ముందు దీంట్లో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉన్నప్పుడు మన భారత రాజ్యాంగంలో మన భారత ప్రభుత్వం ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మీద విధించేదానికి అధికారం లేదు. సో విధించాలంటే ఆ రాష్ట్రం యొక్క శాసనసభ అనుమతి తీసుకోవాలి. సో అది ఆమోదించిన తర్వాతే విధించవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఇది రద్దు అయిపోయింది కాబట్టి ఈ ఆర్టికల్ 360 ప్రకారంగా కేంద్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఇకపైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా విధించేదానికి అవకాశం ఉంది. అండ్ భారత పౌరులు ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు ఇకపైన కొనుగోలు చేసి అక్కడ స్థిరపడవచ్చు. ఆర్టికల్ 35A ఏదైతే ఉందో దీన్ని కూడా రద్దు చేశారు కాబట్టి. రైట్. సో ఈ విధంగా ఇప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్ చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా మనం చూసినట్టే ఆర్టికల్ 370ని రద్దు చేయడం వలన జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, రైట్, ఎలాంటి మార్పులు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ప్రత్యేక రాజ్యాంగం ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్కి ఈ రాజ్యాంగం ఇప్పుడు రద్దయిపోవడం జరిగింది. మన భారతదేశంలో ఏకైక ఒకే ఒక రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇప్పుడు అమలు అవ్వడం జరుగుతుంది. సో భారతదేశం యొక్క భూభాగం మొత్తం కూడా ఒకే ఒక రాజ్యాంగం అప్లై అవుతుంది. అండ్ ఆస్తి కొనుగోలు హక్కు ఏదైతే ఉందో సో ఆర్టికల్ 35A ప్రకారంగా జమ్మూ కాశ్మీర్లో ఆస్తుల్ని కొనుగోలు చేయకూడదు, అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకూడదు పక్క రాష్ట్రాల వారు. బట్ ఇప్పుడు దీన్ని కూడా రద్దు చేశారు కాబట్టి సో ఇకపైన జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ ఆస్తుల్ని కొనుక్కోవచ్చు, అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు. రైట్. సో ఈ విధమైనటువంటి మార్పు రావడం జరిగింది. అండ్ శాంతి భద్రతకి సంబంధించి ఇకపైన జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఇంతకు ముందు ఉండేవి. సో అవి కాస్త ప్రస్తుతం వచ్చేసి రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఢిల్లీ లేదా పుదుచ్చేరి తరహాలో శాంతి పద్ధతులు ఇక్కడ అమలవడం జరుగుతుంది. రైట్. సో ఢిల్లీలో ఏ విధంగా శాంతి పద్ధతులు అమలవుతాయంటే ఢిల్లీలో శాంతి పద్ధతులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. అండ్ పుదుచ్చేరికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. సో ఇదే విధంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా అప్లై అవ్వడం జరుగుతుంది శాంతి పద్ధతులు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేంద్ర చట్టాలకు వచ్చేసరికి ఇంతకు ముందు మన కేంద్రం పార్లమెంట్ ద్వారా చేసినటువంటి చట్టాలు ఏవి కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అప్లై అవ్వవు. రైట్. సో ఒక కమ్యూనికేషన్ కానీ అండ్ విదేశీ వ్యవహారాలు కానీ రక్షణ కానీ వీటికి సంబంధించి తప్ప ఇంకేవి కూడా అప్లై అవ్వవు. ఎప్పుడు అప్లై అవుతాయి? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క ప్రభుత్వం అనుమతి తీసుకున్నప్పుడు మాత్రమే అవి యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే అప్లై అవ్వడం జరుగుతుంది. సో ఇకపైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి చట్టాలు ఏవైతే ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి అమలయ్యే విధంగానే ఆటోమేటిక్గా ఇకపైన జమ్మూ కాశ్మీర్కి కూడా అమలు అవుతాయి. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దయిపోయింది కాబట్టి. అలాగే ప్రత్యేక జెండా జమ్మూ కాశ్మీర్కి మన భారతదేశం యొక్క జెండాతో పాటుగా దానికి ప్రత్యేక జెండా ఉండేది. సో ఈ ప్రత్యేక జెండా కూడా ఇప్పుడు ఉండదు ఇంకా. సో ఈ ప్రత్యేక జెండా కూడా రద్దయిపోతుంది. సో కేవలం త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో మన భారతదేశం యొక్క జెండా పింగళి వెంకయ్య రూపొందించినటువంటి జెండా ఇది మాత్రమే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి మొత్తం కూడా భారత భూభాగం మొత్తం కూడా ఇది ఒక్క జెండా మాత్రమే ఉంటుంది. అండ్ ప్రత్యేక అధికారాలు. సో ఈ ప్రత్యేక అధికారాలు అంటే రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవహారాలు మినహా మిగిలిన
మిగిలిన ఏటి అంశాల్లో కూడా మనం స్వయంగా నిర్ణయాలు తీసుకునేదానికి అధికారం లేదు. సో ఈ అధికారం అనేది ఇంతకుముందు లేదు, కేవలం ఆ రాష్ట్రం యొక్క శాసనసభ అనుమతి తీసుకున్నప్పుడు మాత్రమే ఉండేది. సో ఇకపైన ఇది కూడా రద్దయిపోతుంది. సో విదేశాంగ, రక్షణ, సమాచార వ్యవహారాలతో పాటుగా దేని మీదైనా సరే ఇప్పుడు స్వయంగా మనం ఆ నిర్ణయం తీసుకునేదానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఈ 370 అధికరణ రద్దు చేయడం ద్వారా కల్పించడం జరిగింది. అండ్ ద్విపౌరసత్వం, రైట్. సో ఇప్పటి వరకు మన భారతదేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి తప్ప మిగతా అన్నింటిలో ఒకే ఒక పౌరసత్వం ఉండేది. కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వాసులకు మాత్రం 2 పౌరసత్వాలు ఉండేవి. ఒకటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క పౌరసత్వం, ఇంకోటి వచ్చేసి మన దేశం యొక్క పౌరసత్వం, రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఏక పౌరసత్వం ఏర్పడుతుంది. ఈ ద్వి పౌరసత్వం ఏదైతే ఉందో ఇది రద్దయిపోవడం జరుగుతుంది. సో ఇకపైన ఎవరైనా సరే మన భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ మన భారతదేశం యొక్క పౌరసత్వాన్ని మాత్రమే కలిగి ఉంటారు. ఆ రాష్ట్రాలకు సంబంధించి సపరేట్ పౌరసత్వం అనేది ఇకపైన ఉండదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక పరమైనటువంటి అత్యవసర పరిస్థితిని మన భారతదేశంలో ఏ రాష్ట్రం మీదైనా సరే ఆర్టికల్ 360 ప్రకారంగా విధించడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ 370 ఆర్టికల్ ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మనం ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించేదానికి మన భారత ప్రభుత్వానికి అనుమతి లేదు, అవకాశం లేదు. సో దాన్ని శాసనసభ ఆమోదించే వరకు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క శాసనసభ. సో ఇంతకుముందు యుద్ధం, దురాక్రమణ పరిస్థితుల్లో మాత్రం మనం విధించేందుకు ఈ ఎమర్జెన్సీ అనేది వీలుండేది. సో ఇకపైన ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కానీ, యుద్ధంలో కానీ, దురాక్రమణ పరిస్థితుల్లో కానీ దేంట్లో అయినా సరే మనం అన్ని రాష్ట్రాల్లో లాగే మన కేంద్ర ప్రభుత్వం దీని మీద అత్యవసర పరిస్థితి విధించేదానికి వీలు కల్పించడం జరిగింది. అండ్ అసెంబ్లీ గడువుకి వచ్చేసరికి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అసెంబ్లీ గడువు 5 సంవత్సరాలు ఉండేది, రైట్. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మాత్రం 6 సంవత్సరాలు ఉంటుంది. సో ఇప్పుడు అన్ని రాష్ట్రాల లాగే జమ్మూ కాశ్మీర్లో కూడా ఇకపైన అసెంబ్లీ గడువు 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, రైట్. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం అంటాం. సో ఈ సమాచార హక్కు చట్టం ఏదైతుందో మన భారతదేశంలో ఇది అన్ని రాష్ట్రాల్లో అప్లై అవుతుంది, కానీ పర్టికులర్ గా జమ్మూ కాశ్మీర్ లో అప్లై అవ్వదు. సో ఇకపైన ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా సమాచార హక్కు చట్టం అనేది వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ ని రద్దు చేశారు కాబట్టి. అలాగే మైనారిటీ రిజర్వేషన్లు, సో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మైనారిటీలకి రిజర్వేషన్లు ఉన్నాయి, బట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మైనారిటీలకి రిజర్వేషన్లు అనేవి లేవు. సో ఇకపైన ఈ జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ మైనారిటీలకి రిజర్వేషన్లు అనేవి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దేని ద్వారా, ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా, రైట్. హోప్ యూ క్లియర్ గైస్ ఎవ్రీ పాయింట్, రైట్. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ మీకు ఇక్కడ చార్ట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ రీడ్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ని రద్దు చేస్తూ మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ విధంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో తను విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో సో దాని యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ అండి మొత్తం ఇది. సో ఇది మొత్తం చదవచ్చు మీరు. ఇక్కడ పర్టికులర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 370 క్లాస్ 3 నిబంధన ప్రకారంగా క్లాస్ 2లో పేర్కొన్నటువంటి రాజ్యాంగ అసెంబ్లీని రాష్ట్ర శాసనసభగా చదువుకోవాలని చెప్పేసి రాష్ట్రపతి ఈ గెజెట్ నోటిఫికేషన్ లో తెలపడం జరిగింది, రైట్. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 క్లాస్ 3 నిబంధన ప్రకారంగా క్లాస్ 2లో పేర్కొన్నటువంటి రాజ్యాంగ అసెంబ్లీ అంటే ఈ 370 ఆర్టికల్ ని రద్దు చేయాలంటే దాన్ని కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క రాజ్యాంగ అసెంబ్లీ మాత్రమే రద్దు చేయాలి. సో ఇప్పుడు ఈ రాజ్యాంగ అసెంబ్లీ 1956 సంవత్సరంలో రద్దు అయిపోయిందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగ అసెంబ్లీ ఏదైతే దాని స్థానంలో ఇప్పుడు రాష్ట్ర శాసనసభగా చదువుకోవాలని చెప్పేసి ఈ గెజెట్ నోటిఫికేషన్ లో రాష్ట్రపతి దీన్ని జారీ చేయడం జరిగింది, రైట్. సో ఈ విధంగా this is also very very important point. So please read, this is the total gazette notification